ఐఏఎస్ అహ్మద్ బాబు ఎవరు? లేదు బాబు అహ్మద్. హైకోర్టు అంత తీవ్రంగా మండిపడటానికి కారణం ఏంటి? కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా ఏమైనా నడుచుకుంటున్నాడా? లేకపోతే ఏ విషయంలో అతని మీద హైకోర్టు అంత సీరియస్ అయింది? అంతేకాదు స్పెషల్ సెక్రటరీ అంటే సిఎస్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది? ఇతను ఇంత అడదిడ్డంగా వ్యవహరిస్తుంటే మాకే కనుక అధికారాలు ఉంటే ఈ ఐఏఎస్ని మేము సస్పెండ్ చేసేవాళ్ళం అని అంతగా పైరవ్వాల్సినంత కారణం ఏమొచ్చింది? ఇంతకీ ఈ ఐఏఎస్ అహ్మద్ బాబుకి జగన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ రిలేషన్ అనే పదం చూసి మీరు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉంటాయేమో అనుకుంటారు. కానీ నాకు ఒకసారి అహ్మద్ బాబు ఫోటో చూడగానే వెంటనే చక్ చక్ చక్మని దాదాపు ఒక 9 ఏళ్ల క్రితం ఒక సంఘటన గుర్తొచ్చింది. ఐఏఎస్ అహ్మద్ బాబు అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉండేవాడు. 2017లో జరిగింది ఈ సంఘటన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ముఖ్యమంత్రి కాలేదు. తనకున్న 63 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేతగా బలంగా తన వాణి వినిపిస్తున్నారు. అప్పుడే దివాకర్ ట్రావెల్స్కి సంబంధించిన ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే కృష్ణా జిల్లాలో దాదాపు 11 మంది 10 మంది చనిపోయినట్టు గుర్తు. ఆ చనిపోయిన సంఘటన తాలూకు పరామర్శ కోసం వెళ్ళినప్పుడు సంఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ మార్టం కూడా జరపకుండానే నిందితులని మృతదేహాలని తరలిస్తున్నారు అని బాధిత తరపున బంధువులు ఆందోళన చేస్తుంటే అప్పటికే అక్కడికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ని నిలదీశారు. ఆ కలెక్టర్ ఈయనే బాబు అహ్మద్. అప్పట్లో ఒక ఫోటో ఇలా గుడ్లు మిటకరించి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చాలా క్లోజ్ కాంటాక్ట్లో వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భాన్ని ఒక ఫోటో రూపంలో ప్రచురించారు. అందుకనే చక్మన్ నాకు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. తర్వాత చెక్ చేసుకుంటే నిజమే, ఆ అహ్మద్ బాబే ఈ అహ్మద్ బాబు. అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈయన చీఫ్ ట్యాక్సెస్ ఆఫీసర్గా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల విభాగానికి ముఖ్య అధికారిగా. అప్పట్లో ఆయన ఏం చేశారు అంటే 2017లో ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం రిపోర్టుని ఇవ్వకుండానే తరలిస్తున్నారనే ఆరోపణల మీద జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలదీస్తే ఆ తర్వాత ఆ పేపర్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తే అప్పట్లో ఆయన మీద అప్పటి మంత్రులు దేవినేని ఉమా కానీ మిగిలిన వాళ్ళు కానీ ఒంటికాల మీద లేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కొన్ని పత్రికలు 2019లో ఇదే ఐఏఎస్ అహ్మద్ బాబుని 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వేకెన్సీ మన సాధారణ GADకి అటాచ్ చేశారంటనే. అప్పట్లో ఈయన చాలా నిజాయితీపరుడు, ముక్కుసూటిగా వెళ్తాడు, మంచివాడు, మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని ఎలా చేయటం ఏంటి అని చెప్పేసి ఆ మీడియా అంతా గగ్గోలెత్తింది. ఆ అహ్మద్ బాబే ఈ అహ్మద్ బాబు. ఇప్పుడు హైకోర్టులో చివాట్లు తిన్న అహ్మద్ బాబు ఆయనే, ఆ నిజాయితీపరుడు. ఆ నిజాయితీపరుడు గురించే మాకే అధికారం ఉంటే మేము ఇతన్ని సస్పెండ్ చేసేవాళ్ళము అన్నది ఆ నిజాయితీపరుడే ఈ అహ్మద్ బాబు ఐఏఎస్. దీని మీద CS అంటే ఈరోజు ఏప్రిల్ 24 శుక్రవారం 2026న మళ్ళీ విచారణ చేపడతారు. ఇంతకీ ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఆయన తన కింద పనిచేస్తున్న విభాగంలోని అధికారుల ప్రమోషన్ల ఫైల్ని తొక్కిపెట్టేశారు అని. 6 నెలల క్రితమే జీవో వచ్చిన, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే కమిటీ ఇచ్చిన ఉత్తర్వులని అమలు చేయండి. ఏది ప్రమోషన్ల కమిటీ, వీళ్ళ శాఖలో ప్రమోషన్ల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే అది అయిపోయిన తర్వాత కూడా వెంటనే వాళ్ళందరికీ పదోన్నతులు కల్పించండి కమిటీ సిఫార్సుల ఆధారంగా అని 6 నెలల క్రితం జీవో ఇచ్చినా కూడా ఇతను చేయకుండా తొక్కిపట్టారు అనేది. దాని మీద రమేష్ కుమార్ అని ఆయన పిటిషన్ వేస్తే హైకోర్టు విచారణ స్వీకరించిన సందర్భంలో అంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని. ఒక ఐఏఎస్ విషయంలో హైకోర్టు అంత తీవ్రంగా స్పందించటము ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం అనుకుంటా. ఐఏఎస్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అని. మాకే అధికారాలు ఉంటే అతన్ని సస్పెండ్ చేసేవాళ్ళం అహ్మద్ బాబుని. అహ్మద్ బాబు తీరు చూస్తుంటే చాలా అసహనం కలిగిస్తుంది అనే మాటలు. మరి కూటమి ప్రభుత్వంలోని పెద్దలు దీనికి ఏం జవాబు చెప్తారో తెలియదు. కానీ నిన్న బ్రేకింగ్లు వేయగానే అన్ని న్యూస్ ఛానల్స్ ఈ అహ్మద్ బాబు గురించి వెంటనే ఈయన జగన్మోహన్ రెడ్డికి కానీ అనుకూలంగా వ్యవహరించారేమో అని చాలామంది వెతికారు. బట్ ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించింది లేదు. ఈ కేసు అప్పటిది కాదు, గతంలో 2017 నాడు దాంతో సంబంధము లేదు. కానీ జగన్తో తలపడినటువంటి ఐఏఎస్గా అప్పట్లో ఆ ఫోటో చాలామంది గుర్తుండిపోయి ఉంటుంది. ఆ పాత ఫోటో మీకు పెట్టగానే అంటనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చూసినట్లయితే మనము తన కింద పనిచేస్తున్నటువంటి అధికారుల్ని
సీనియారిటీ ఆధారంగా లేదంటే పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఏదో ఒక క్రైటీరియా ఆధారంగా రివ్యూ కమిటీ వేసినప్పుడు రివ్యూ చేసినప్పుడు ప్రమోషన్ల రివ్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్స్ రివ్యూ కమిటీ వేసినప్పుడు డిపిసి వేసినప్పుడు ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి. అది జరిగి 6 నెలలు అయినా కూడా అమలు చేయటం లేదంటే ఈయన ఏదైనా ఆశిస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా ఒత్తిళ్ళు ఉన్నాయా పైనుంచి కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ, ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే హైకోర్టుకి పిటిషనర్ సమర్పించిన ఆధారాలన్నీ చూసిన తర్వాతే తీవ్రమైన ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీని తర్వాత సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. ఎందుకంటే ప్రభుత్వానికి పార్టీకి పొలిటికల్ గవర్నెన్స్ నడవాలి అని చెప్పినా కూడా ప్రభుత్వంలోని అధికారుల ప్రమోషన్లకి పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఈ విషయంలో శాఖాపరమైనటువంటి విచారణ ఉంటుందా, లేకపోతే టెక్నికల్ అంశాల ఆధారంగా ఈ వాయిదా అనేది పడిందా ప్రమోషన్లో అనేది వివరించాల్సి వస్తుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే మళ్ళీ హైకోర్టు దగ్గర నుంచి ఇట్లాంటి ఘాటు పదజాలమే వినాల్సి వస్తుంది. ఒక అధికారి విషయంలో ప్రభుత్వం మొత్తాన్ని ఇరుకున పెట్టేలాగా పెద్ద పెద్ద హెడ్లైన్లు వచ్చేలాగా వ్యవహరించారు అంటే ఆ అధికారి మీద ఏదైనా ఒత్తిడి పనిచేసిందా, బాబు అహ్మద్ ఎవరైనా చెప్పినట్టు వింటున్నారా, లేకపోతే ఆయన మీద కూడా ఏదైనా ఫలానా వారితో రాజకీయ పార్టీలతో కుమ్ముక్కై ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలా లోపాయికారిగా పిటిషన్లు దాఖలు అవుతున్నాయా అనేది కూడా చూడాలి. రాబోయే రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా ఈ దిశగా మంచి రసవత్తరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక ఐఏఎస్ మీద పిటిషన్ వేయటము, హైకోర్టుకు వెళ్ళటము, హైకోర్టులో ప్రభుత్వానికి చివాట్లు పెట్టేలాగా కామెంట్లు రావటం, ఆ క్రమంలో అసలు ఐఏఎస్ని సస్పెండ్ చేయాల్సింది మాకే కనుక అధికారం ఉంటే అంటే ప్రభుత్వానికి అదొక సూచనగానే భావించాలి. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు మీరు అని. మరి ఆ సస్పెన్షన్ అనేది చాలా పెద్ద శిక్ష అవుతుంది కాబట్టి సస్పెన్షన్ కాకపోయినా మీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే దాని మీద ఒక షోకాజ్ నోటీసు జారీ చేయటం, జారీ అయిన నోటీసుకు సంబంధించి ఆయన వివరణ కానీ, అసలు బాబు అహ్మద్ లేదంటే ఉరఫ్ అహ్మద్ బాబు ఎందుకు వివాదాస్పదం అవుతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విపక్ష నేతగా ఉన్నప్పుడే ఆయన వ్యవహార శైలి మీద ఆయన మండిపడటం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన్ని జీఏడీకి కొన్నాళ్ళు అటాచ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి గురించే కోర్టులు కూడా స్పందిస్తున్నాయి అంటే సంథింగ్ ఫిషీ అని అనిపించక మానదు. ప్రభుత్వం తాలూకు స్పందన, సిఎస్ గారి వివరణ, వీటన్నిటికీ మించి బాబు అహ్మద్ తన మీద వచ్చిన ఆరోపణల్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వారి స్పందనకి ప్రాధాన్యత ఏర్పడింది. కోర్టు ఈ రకంగా కనుక స్పందించకుండా మామూలు కేసులాగానే మామూలు పిటిషన్ లాగానే దీన్ని కనుక విచారించి ఉన్నట్లయితే ఈ స్థాయి సంచలనం అయితే కలిగేది కాదు. మరి ఆ రసవత్తమైన మలుపు ఎలా ఉంటుందో చూద్దాం.